क्षितौ षट्पञ्चाशद्विषमधिकपञ्चाशदुदके हुतासे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषत्रिंशन्मनसि च चतुष्षष्टिरिति ये మయూఖస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి స్థాయి మనకు అమ్మవారు ఇవ్వాలి అని ప్రార్థిస్తూ, సూర్యుని యొక్క కిరణాలు లోకంలో కిందకి ప్రసరిస్తాయి, కానీ సూర్యుడు పైనే ఉంటాడు కదా. అదేవిధంగా అమ్మవారి యొక్క పాదాల నుండి వచ్చేటువంటి కిరణాల శక్తి ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి పంచభూతాలలో అమ్మవారి యొక్క శక్తి ఎలా వ్యాపించి ఉందో అనే విషయాన్ని చాలా సాంకేతిక పరంగా, విజ్ఞానపరంగా ఈ శ్లోకంలో చూపించినటువంటి శంకర భగవత్పాదుల వారికి శిరస్సు వంచి నమస్కరించుకోవాలి. కాలం ఒక పరిపూర్ణ చక్రం, అంటే 360 డిగ్రీలు. ఒక చక్రం పూర్తి అవ్వాలంటే అందులో 360 డిగ్రీలు ఉంటాయని తెలుసు మనకి. అయితే కాలాన్ని కొలిచేటువంటి మానాలు చాలా ఉన్నాయి, రకరకాలైనటువంటి కాలమానాలు ఉన్నాయి. ఒక కాలమానం ప్రకారం 360 కిరణాలు ఒక కాలాన్ని లెక్కించడానికి సరిపోతుంది. అయితే ఈ ప్రపంచం అంతా పంచభూతాలతో నడిపించబడుతోంది. ఈ పంచభూతాలకి ఒక పద్ధతి ఉంటుంది, వాటి వాటి హద్దుల్లో ఉంటాయి. అతిగా ప్రవర్తించినా కష్టమే, అసలు ప్రవర్తించకపోయినా కష్టమే. వాటిని అధీనంలో ఉంచుకున్నది ఆ పరమేశ్వరుడే కదా. అదేవిధంగా ఆ పంచభూతాలు మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలతోటి ఏ విధంగా సమన్వయం కలిగి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మన శరీరంలో ఉండే చక్రాలు మొత్తం 6: మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము. అయితే శంకరుల ప్రకారము మూలాధారం తర్వాత శంకరులు మణిపూరాన్ని చెప్పారు. ముందర శ్లోకాల్లో తెలుసుకున్న విషయం. మనకు ఉన్నటువంటి 6 చక్రాలని 3 ఖండాలుగా విభజించారు. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము కలిపి మొదటి ఖండంగా చెప్తూ దీన్ని అగ్నిస్థానము అంటారు. దీన్ని రుద్రగ్రంథి అని కూడా చెప్పుకుంటాం. ఈ రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి, బ్రహ్మగ్రంథి గురించి ముందర శ్లోకంలో తెలుసుకుందాం. మణిపూర, అనాహతాలని 2వ ఖండంగా చెప్తూ దీన్ని సూర్యస్థానము అంటారు. దీన్ని విష్ణుగ్రంథి అని చెప్తారు. విశుద్ధ ఆజ్ఞాచక్రాలకి 3వ ఖండము, దీన్ని చంద్రస్థానము అంటారు, బ్రహ్మగ్రంథి అంటారు. అయితే శంకర్ల ప్రకారం మూలాధారము, మణిపూరము కలిపి ఒకటిగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ 2 అగ్నితత్వానికి చెందినది అని చెప్తారు. ఇక్కడ ఒక్కొక్క చక్రానికి కొన్ని కొన్ని కిరణాలు ఉన్నాయి. అంటే అమ్మవారి యొక్క పాదాల నుంచి వచ్చే కిరణాలు ఏ ఏ రూపంలో ఎన్ని కిరణాలు వస్తాయో అద్భుతమైన లెక్క ఇచ్చేశారు. ఆ లెక్క ఊరికేదో కాకుల లెక్క కాకుండా ఆ కిరణాలకి పేర్లు కూడా ఇవ్వబడ్డాయట. అయితే ఇక్కడ మనం ఆ పేర్ల వరకు వెళ్లకుండా ఒకసారి ఆ ఎన్ని కిరణాలు, ఎంత సంఖ్య ఉందో చూద్దాం. మూలాధార చక్రానికి 56 కిరణాలు, మణిపూర చక్రానికి 52 కిరణాలు. ఈ 2 చక్రాలు కలిపి అగ్నితత్వానికి సంబంధించినదిగా చెప్తారు. ఈ 56, 52 కలిపితే 108. తర్వాత స్వాధిష్టాన చక్రము, అనాహతము. స్వాధిష్టాన చక్రానికి 62 కిరణాలు. కిరణాలు అన్నా కళలు అన్నా కూడా ఒకటే విధంగా ఇక్కడ అర్థం తీసుకోవచ్చు. అనాహత చక్రానికి 54. ఈ 2 కలిపితే 116 కళలు వస్తాయి. దీన్ని సూర్యస్థానము అని చెప్తారు. ఇంకా విశుద్ధ చక్రం చూసినట్లయితే 72 కిరణాలు విశుద్ధ చక్రానికి, ఆజ్ఞాచక్రానికి 64 కలిపితే 136. దీన్ని చంద్రఖండము అంటారు. ఇవన్నీ కలిపితే 360 కిరణాలు అవుతాయి. ఈ 360 కిరణాలు మొత్తం అమ్మవారి యొక్క పాదముల నుండి వచ్చేటువంటి కిరణాలుగా చెప్పుకుంటే చంద్ర సూర్య అగ్నులు పిండాండ బ్రహ్మాండాలని ఆవరించి ఉన్నారు కదా. మొత్తం ప్రపంచమంతా వీటితోటే నడుస్తుంది. అయితే పిండాండానికి అతీతంగా, వీటన్నిటికంటే అతీతంగా సహస్రకమలం ఉంటుంది. ఈ విధంగా సూర్య చంద్రాగ్నులందరూ కూడా అమ్మవారి యొక్క పాదముల నుండి పుట్టినటువంటి కిరణాలు తీసుకుని జగత్తుకు వెలుగునిస్తున్నాయి. ఈ కిరణముల పైన అమ్మవారి పాదాలు ఉంటాయి.
అమ్మవారి యొక్క చరణముల రూపమైన దేవీతత్వము దేశకాల పరిమితులకు లొంగనిది అని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తిని మనకి ఇవ్వాలని ముందరే అనుకున్నందుకు ఆ కిరణాలు ఏ రూపంలో ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయో కిరణాల కంటే అతీతంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క పాదాలకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః.